నీ సినిమాలో కళ్ళ కట్టినట్టు చూపించావు, నిక్కచ్చిగా నిజాతిగా చూపించావు అని నన్ను మెచ్చుకుంటుంటే నా జన్మ ధన్యంగా భావిస్తున్నానండి. సిరి సంపదలతోటి అలరారది ఈ ఉత్తరాంధ్ర. భూమిని అమ్ముతావా అన్న అమ్మేశా. ఆ థర్మల్ ప్లాంట్ అది ఇప్పించండి బాబా. నాకు పవర్ ప్లాంట్ కావాలా? పవర్ ప్లాంట్ వచ్చి తీరుతుంది. గెలుపెవడితో భూమిలోనే తెలుసుకుందాం. అభివృద్ధి పేరు చెప్పి జరుగుతున్న ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా ఎందుకు వాళ్ళు పోరాటం చేస్తున్నారు అనే విషయాన్ని నేను ఆ చిత్రంలో చెప్పాను కాబట్టి చూడని వారు కూడా చూసి నా చిత్రాన్ని ఆదరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. జీవ వైవిధ్య సదస్సుకి మన భారతదేశం ఆతిథ్య దేశమైంది. అతి ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దాన్ని నిలుస్తున్నారు. ఈవేళ 500 కోట్ల పైగా దాన్ని ఖర్చు పెడుతున్నారు. నేను ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, అభివృద్ధి పేరు చెప్పి విధ్వంసం జరుగుతున్న ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ కి, అణు విద్యుత్ కర్మాగారాలకి, అనేక పరిశ్రమలకు మీరు ఆ పక్కనే వేలాది ఎకరాల భూములు చేసుకుంటూ, అనుమతులు మంజూరు చేసుకుంటూ, పర్యావరణాన్ని, జీవనాన్ని ఒక పక్కనే విధ్వంసం చేస్తూ, మరో పక్క ఈ భూతలం మీద ఓ వానపాము, ఓ చీమ, ఓ చెట్టు, ఓ పుట్ట, ఓ మనిషి, ఓ జంతువు, ఓ పక్షి, సమస్త జీవరాశి కూడా స్వభామానంగా ఉండాలని మీరు సదస్సు చేస్తుంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందండి? అదే నిజమైతే నిజంగా అభివృద్ధి పేరు చెప్పి విధ్వంసం జరుగుతున్న ఇటువంటి ఫ్యాక్టరీలు అన్నింటి కూడా లైసెన్స్ మీరు ఆపేయండి. సౌరశక్తి ద్వారా ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు, పంచభూతాలు, అగ్ని, జలం, ఆకాశం, భూమి, సూర్యుడు, వీటి ద్వారా వచ్చే విద్యుత్తు మీరు ప్రజలకు వెలుగునివ్వండి, అందరికీ ఆనందాన్ని పంచండి. పల్లె తల్లి పచ్చనైన చెట్టురా, ఆ చెట్టు మీద పాల పిట్ట పొదుగురా, ఇనుప రెక్కలడేగా వీరంగ మాడంగా, గూడు చెదిరిన పక్షి గోడు నేడ్వంగా, పల్లెంత చీకటాయరా నారాయణ, ఇల్లిల్లు శోకమాయరా నారాయణ, ఇల్లిల్లు శోకమాయరా.